మీరు ఉద్యోగం మారినట్లయితే, లేక మీరు వేరే రాష్ట్రంకు ఉద్యోగరీత్యా బదిలీ అయితే, ఖచ్చితంగా ఈపీఎఫ్ ఖాతాలో నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయండి, లేకపోతే మీ యొక్క ఈపీఎఫ్ డబ్బు నిలిచిపోతుంది. ఉద్యోగం నుండి నిష్క్రమించే తేదీని ఈపీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యం. మీరు ఇంట్లో కూర్చుని కూడా మీ ఈపీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఈ పని కోసం మీ యొక్క మొబైల్ నంబర్ను ఆధార్తో లింక్ చేసుండాలి. మీరు ఒక కంపెనీలో మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరెక్కడైనా పనిచేసినట్లయితే, లేక మీరు వేరే రాష్ట్రంకు ఉద్యోగరీత్యా బదిలీ అయితే, మీ ఈపీఎఫ్ ఖాతాలో నిష్క్రమించిన తేదీని ఖచ్చితంగా అప్డేట్ చేయండి. మీరు దీన్ని చేయకపోతే ఈపీఎఫ్ ఖాతా నుండి నిధులను బదిలీ చేయడంలో ఇబ్బంది ఉండవచ్చు. సాధారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టిన ఉద్యోగి యొక్క నిష్క్రమణ తేదీని కంపెనీ స్వయంగా సెట్ చేస్తుంది. అయితే పాత కంపెనీ ఈపీఎఫ్ఓ సిస్టంలో ఎగ్జిట్ తేదీని నమోదు చేయకపోయినా లేదా ఉద్యోగి చెక్ చేయకపోయినా, మరిచిపోయినా ఈపీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేయడంలో సమస్య ఏర్పడుతుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీరు వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ బదిలీ చేయాలనుకుంటే, అంతకు ముందు పాత కంపెనీ ఉద్యోగం నుండి నిష్క్రమించే తేదీని ఈపీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన 2 నెలల్లో ఈ పనిని చేయవచ్చు. నిష్క్రమణ తేదీని నవీకరించడానికి మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈ పని కోసం మీ యొక్క మొబైల్ నంబర్ను ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి. మీ మొబైల్ నంబర్ను ఆధార్తో లింక్ చేసినప్పుడు మాత్రమే ఉద్యోగం నుండి నిష్క్రమించే తేదీ అంటే ఎగ్జిట్ డేట్ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఆధార్కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ నమోదు చేయడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే తమ యూఏఎన్ని యాక్టివేట్ చేసి యూఏఎన్ని ఆధార్తో లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఆధార్తో లింక్ చేయబడిన నంబర్పై ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయడం ద్వారా మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను యాక్సెస్ చేయవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో మీ నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయండి. ముందుగా ఈపీఎఫ్ సభ్యుల సేవా పోర్టల్కి లాగిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక మేనేజ్ బటన్పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్ డౌన్కి వెళ్లి ఈపీఎఫ్ ఖాతా నంబర్ని ఎంచుకోండి. నిష్క్రమణ తేదీని నమోదు చేయండి మరియు ఉద్యోగం నుండి నిష్క్రమించడానికి కారణాన్ని కూడా వ్రాయండి. రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేసి ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్లో అందుకున్న ఓటీపీని నమోదు చేయండి. చెక్ బాక్స్ని ఎంచుకుని అప్డేట్ పై క్లిక్ చేసి ఆపై ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీ మొబైల్లో మెసేజ్ వస్తుంది. అది మీరు మునుపటి కంపెనీ నుండి ఉద్యోగం నుండి నిష్క్రమించిన తేదీని విజయవంతంగా అప్డేట్ చేశారని తెలియజేస్తుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. రాబోవు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.